5 మంత్రి పదవులకు దాదాపు 10 మంది పేర్లు వినబడతా ఉన్నాయి. పాత మంత్రులు 4గురిని క్యాబినెట్ నుండి తొలగించబోతున్నట్టుగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త. దాదాపు 4 మంత్రులను తీసేసి కొత్త వాళ్ళకు అవకాశం ఇస్తారట. రేవంత్ రెడ్డి దగ్గర 3 శాఖలు ఉన్నాయి. ఒకటి హోంశాఖ, తర్వాత విద్యాశాఖ, తర్వాత మున్సిపల్ శాఖ. ఈ 3 శాఖలలో అజారుద్దీన్కి ఒక శాఖ పోతుంది. మిగతా 2 శాఖలు కొత్త వాళ్ళకు అవకాశం ఇద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నారట. దాదాపు పాత మంత్రులు 16 మంది ఉంటే దాంట్లో నుండి 4 మంత్రులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొలగించడానికి సిద్ధంగా ఉన్నారు అనేది వినబడుతున్న వ్యవహారం. ఎందుకు తొలగిస్తారు? కారణం ఏంది అంటే ఈ మంత్రుల పర్ఫార్మెన్స్ బాగాలేదు, ఈ మంత్రులు చక్కగా పనిచేస్తలేరు, వీళ్ళు పనిచేస్తలేరు కాబట్టి అన్ఫిట్ కాబట్టి వీళ్ళని తొలగించబోతున్నాం. రేవంత్ రెడ్డి ఆల్రెడీ హైకమాండ్కి చెప్పిండనేది కూడా వినబడుతున్నటువంటి వ్యవహారం. మ్యాక్సిమం మే నెలలో అంటే వస్తున్నటువంటి నెలలో 5వ తారీఖు లోపే మంత్రివర్గ విస్తరణ కంప్లీట్ అయ్యేటటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. అంటే దాదాపు ఎంత కాదన్నా కూడా ఒక 5 మంత్రి పదవులు ఖాళీగా ఉండేటటువంటి అవకాశం ఉన్నాయి. ఈ 5 మంత్రి పదవులకు దాదాపు 10 మంది పేర్లు వినబడతా ఉన్నాయి. అంటే సుమారు 3 మంత్రులను ఢిల్లీ హైకమాండ్ సస్పెండ్ చేసేటటువంటి ఆలోచనలో ఉన్నారట. అంటే 3 మంత్రులను తీసేస్తారు. ఈ 3 మంత్రుల ప్లేస్లో వేరే వాళ్ళని తీసుకుంటారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు, కొంతమంది అర్హులు ఉన్నారు, అనర్హులు కూడా ఉన్నారు. అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు, ఫిట్ ఎవరు, అన్ఫిట్ ఎవరు అని చెప్పి కొంత తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారట. సో ఈ మంత్రులను తొలగిస్తే పరిస్థితి ఏంది, ఈ మంత్రులను తొలగిస్తే ఏమైనా ఇబ్బంది అవుతుందా, ప్రభుత్వానికి ఏమైనా డ్యామేజ్ అవుతుందా, ప్రభుత్వానికి ఏమైనా లాస్ అనేటటువంటి విధంగా కూడా హైకమాండ్ ఆలోచన చేస్తూ ఉన్నారు అనేది వినబడుతున్నటువంటి వ్యవహారం. అయితే హైకమాండ్ వర్షన్ ఏంటంటే ఎమ్మెల్యేలకు కూడా మంత్రి పదవులు ఇస్తే ఉత్సాహంతో పనిచేస్తారు, గట్టిగా పనిచేస్తారు. మిగతా ఎమ్మెల్యేలు కూడా మాకు కూడా మంత్రివర్గంలో అవకాశం వస్తుంది, మేము గట్టిగా పనిచేయాలని చెప్పి వాళ్ళు కూడా అనుకుంటారు. కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఓ బలం పెరుగుతుంది, ఇక ఈ ఎమ్మెల్యేలు కూడా గట్టిగా పనిచేస్తారు, మళ్ళీ అధికారంలోకి రావచ్చు అని చెప్పి హైకమాండ్ అనుకుంటున్నారు. కానీ కొంత సీన్ రివర్స్ కనబడేటటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి 2.5 సంవత్సరాలు ఒకళ్ళకి మంత్రి పదవి ఇచ్చిండు, మళ్ళీ 2.5 సంవత్సరాలు వేరే వాళ్ళని మంత్రివర్గంలోకి తీసుకున్నాడు. ఆయనంతా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే కూలిపోయింది. ఆఖరికి 14 సీట్లే వచ్చినట్టున్నాయి వాళ్ళకు. కాబట్టి ఈ మంత్రి పదవులు మార్చడం అనేది ఒక పెద్ద టాస్క్. ఎందుకంటే మంత్రివర్గం మారుస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చక్కగా పనిచేస్తలేరు, ప్రభుత్వంలో ఏదో తేడా జరిగింది, ప్రభుత్వంలో ఏదో అవినీతి జరుగుతుంది కాబట్టి మారుస్తున్నారు అని చెప్పి బయట ఒక చర్చ నడుస్తుంది. కాబట్టి మంత్రులను మార్చడం కరెక్ట్ కాదనేది ఒక వర్షన్.